బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని బీఎల్పీ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. జేసీకి వినతి పత్రాన్ని అందజేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ అనంతరం బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు బీసీలకు 42% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు బీఎల్పీ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ లేనందున జేసీ గారికి వినతి పత్రం అందజేసినారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు. బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ అనంతరం బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, జిల్లా కార్యదర్శి వడ్ల సాయి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2025లో బీసీ కులాల ప్రజలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులను ఆమోదించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ పంపి 7 నెలలు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం వద్ద గత 7 నెలలుగా పెండింగ్ లోనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు కేంద్ర ప్రభుత్వానికి కింద పేర్కొన్న విధంగా డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని పంపాలని నిర్ణయించడం జరిగిందన్నారు. బీసీల 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీల 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీల 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీల 42% రిజర్వేషన్లు కల్పించాలి. ఏమెంతో మాకంత వాటా ఇవ్వాలి. ఏమెంతో మాకంత వాటా ఇవ్వాలి. ఏమెంతో మాకంత వాటా ఇవ్వాలి. బహుజన లెఫ్ట్ పార్టీ వర్ధిల్లాలి. బహుజన లెఫ్ట్ పార్టీ వర్ధిల్లాలి. బీసీలకు 42% విద్యా ఉద్యోగ రాజకీయాల్లో లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఈరోజు బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఏదైతే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది తీర్మానం చేయడం జరిగినది. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఆమోదం చేసి ఇవాళ 9వ రాజ్యాంగ షెడ్యూల్లో పొందుపరిచి 42% రిజర్వేషన్లు ఇవ్వాలా. ఎందుకంటే ఇవాళ దేశంలో పిడికెడు మంది ఆధిపత్య అగ్రకులాల ఆధ్వర్యంలో ఇవాళ పాలన జరుగుతున్నది. కానీ ఇవాళ 93% ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 93% ఉన్న వాళ్ళ బహుజనులకి వాళ్ళ రాజ్యాధికారం రాలేదు అంటే మరి 63% ఉన్నటువంటి బీసీలకు కనీసం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయాన్ని మా బీఎల్పీ పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదం చేయాలా. లేని ఎడల తెలంగాణలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే వాళ్ళ పోరాటాలు జరిగినాయో బీసీ ఉద్యమానికి మా బీఎల్పీ పార్టీలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా పోరాటానికి సిద్ధం కావాలని మరి కామారెడ్డి జిల్లా కమిటీ పక్షాన బీఎల్పీ పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ లాలసలంతో ముగిస్తాం. బీఎల్పీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీసీలకు 42% రిజర్వేషన్ను కేటాయించి అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్పీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి అన్న పిలుపులో ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దశాబ్దాలుగా బీసీలు మేమెంతో మాకంత అన్న మాటలతో పోరాటాలు జరుగుతూ ఉన్నప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అది అమలు చేయక నానా అవస్థలు బీసీలను చేస్తూ ఉన్నారు. ఇలా బీసీలకు ఏదైతే రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అంటున్నామో అది ఒక స్థానిక ఎన్నికల్లో కాదు, విద్య, ఉద్యోగ, వైద్య అన్ని రంగాల్లో కూడా బీసీలకు ఈ రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము పార్లమెంట్లో చట్టం చేసి దాన్ని రాజ్యాంగంలో ఏదైతే 9 షెడ్యూల్ ఉందో అందులో చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వము ఈ బీసీ రిజర్వేషన్ జరపకుంటే
ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణలో ఏ రకమైన ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఇది కేంద్రం దృష్టిలో ఉంచుకొని బీసీలను జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఇది అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేము ఒకే అసెంబ్లీలో తీర్మానం చేసినాం, కేంద్రానికి పంపించినాము. కేంద్రం బాధ్యత అన్న లెక్కలో చేతులు దులిపేసుకునే పని చేయకూడదు. వెంటనే ఇంత సీరియస్గా బీసీలకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉన్నది కాబట్టి వెంటనే అఖిలపక్ష మీటింగ్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏర్పాటు చేసి ఆ బీసీ రిజర్వేషన్ 42% మీద ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చను అన్ని పార్టీల ముందు చర్చించి రాబోయే కాలంలో ఎలాంటి చర్యలు ఉద్యమాలు చేపట్టాలో ఆ ఉద్యమాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరించి ప్రజలకు ఏదైతే బీసీ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ రిజర్వేషన్ అమలు కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బాధ్యత తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ సమీకరించి ఈ అమలు కోసం ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి ఇవాళ బీఎల్పీ పార్టీగా రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు బీసీ వర్గాల తరపున హెచ్చరిస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.